వైసీపీ నాయకుల్ని వరుస కేసులు వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఒక 3-4 రోజుల క్రితం పల్నాడు ప్రాంతానికి పర్యటన కోసం వచ్చినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోరి కష్టాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న సందర్భంలో ఒక్కొక్కరుగా మొత్తం ఇప్పుడు వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో 3 మృత్యువాత పడినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఇందులో జగన్ పర్యటిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా అంటే ఒక అతను కారు కింద పడి చనిపోవటం, మరొక అతను సత్తెనపల్లి ప్రాంతంలో ఊపిరాడక చనిపోవటం, ఇప్పుడు తాజాగా మరొక వ్యక్తి జగన్ పర్యటన కారణంగా అంబులెన్స్ లో అతను ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నప్పుడు అతనికి ప్రయాణానికి ఇబ్బందులు సృష్టించారు వైసీపీ కార్యకర్తలు. అదేవిధంగా జగన్ పర్యటన ఇబ్బందులు సృష్టించడం వల్ల అతను అంటే సరైనటువంటి ట్రీట్మెంట్ అందక మృత్యువాత పడ్డాడు అనేటువంటి సమాచారం కూడా వస్తుంది. సో ఈ అంటే జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఎలా ఉన్నా జగన్ పర్యటన మాత్రం ఖచ్చితంగా 3 ప్రాణాలకు సంబంధించినటువంటి వాళ్ళ మృత్యువుకి కారణమైందనేది బయట వినిపిస్తున్నటువంటి మాట. సో ఈ ఘటన మీద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. A2గా జగన్మోహన్ రెడ్డిని, A1గా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కార్ డ్రైవర్ని, అదేవిధంగా ఇతర నాయకులను కూడా కేసులో నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొక కేసు కూడా ఇప్పుడు వైసీపీ నాయకుల మెడకు చుట్టుకోబోతోంది. అది గతంలో ఒక 5-6 నెలల క్రితం ఏదైతే గుంటూరు ప్రాంతంలో గుంటూరు మిర్చి యార్డు సమీపంలో గుంటూరు మిర్చి యార్డులో రైతులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి రావటం, అక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన నేపథ్యంలో ఆ మొత్తం కూడా మిర్చి టిక్కీలు తొక్కేయటం, అదేవిధంగా ఇతరత్ర భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది అనేటువంటి అంశం. అప్పటికే మిర్చి యార్డు పర్యటనకి జగన్మోహన్ రెడ్డికి ఆ పర్యటనకి సంబంధించినటువంటి అనుమతి నిరాకరించినటువంటి పోలీసులు ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మరొకసారి బయట ఇలాంటి అంటే పెద్ద ఎత్తున క్రౌడ్ తో పర్యటించేటువంటి అవకాశం లేకుండా అన్ని కేసులు బిగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో పాటుగా గతంలో ఏదైతే మిర్చి యార్డులో జరిగినటువంటి హడావుడి, అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట, ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయో వాటి మీద కూడా అంటే ఆ రోజు పోలీసు ఇచ్చినటువంటి హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ వైసీపీ నాయకులు ప్రవర్తించారు అనేటువంటి అంశం మీద ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో పాటు ఇతర నాయకులు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు విడుదల రజని, అదేవిధంగా అంబటి రాంబాబు, వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. తాజాగా కొంతమంది వైసీపీ నాయకులకి నోటీసులు కూడా పోలీసులు సర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. రేపో మాపో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో, గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ వైసీపీ నాయకులంతా కూడా హాజరు కావాలని వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తం మీద వైసీపీ శ్రేణులు మాత్రం కొంత అసహనంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే అధికారం పోయి ఓ పక్కన ఉన్న వైసీపీ నాయకులు చుట్టూ ఇలా కేసులు బిగుసుకోవటం, వద్దన్న పర్యటనలు కూడా కావాలని కింద స్థాయి నాయకులు రెచ్చగొట్టి చేపించడం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు, వీళ్ళు ఇచ్చేటువంటి సమాచారం మేరకే ఆయన రావటం, జగన్మోహన్ రెడ్డి రావటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకే తెనాలి పర్యటనకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరువు పోగొట్టుకున్నారు అనేటువంటి అంశం కూడా వైసీపీ శ్రేణుల్లో ఉంది. ఈ విషయం మీద క్షేత్రస్థాయిలో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కొంత క్యాడర్ అసహనంగా ఉంది. మొత్తంగా క్యాడర్ అసహనం, నాయకులు పాత్ర ఎలా ఉన్నప్పటికీ కూడా జరుగుతున్నటువంటి ఘటనల మీద మాత్రం పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. ఇవి వైసీపీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తుందో చూడాలి.